ముందు సోషల్ మీడియాలో ఒక అందమైన రూపం కనిపిస్తుంది. మెల్లగా వలపు మాటలతో పరిచయం మొదలవుతుంది. ఆ పరిచయం కాస్త ఏకాంతంగా కలవాలనే పిలుపు వరకు వెళుతుంది. కానీ ఆ పిలుపు వెనుక ఉన్నది కోరిక కాదు, డబ్బు కొల్లగొట్టాలన్న కుట్ర. గదిలోకి అడుగుపెట్టిన క్షణం నుండే అతని పతనం మొదలవుతుంది. ఆ గదిలో ప్రతి మూల విటుల పరువును రికార్డ్ చేసే కెమెరాస్ ఉంటాయి. ఆ నవ్వు వెనుక ఒక బ్లాక్మెయిల్ స్కెచ్ దాగి ఉంటుంది. అసలు కరీంనగర్లో భార్యాభర్తల హనీ ట్రాప్ దందాలో ఎన్ని వందల మంది చిక్కారు? ఈ ఇద్దరు అసలు ఎంత డబ్బు దోచుకున్నారు? ఈమె పేరు లలిత. పేరుకు తగ్గట్టే మాటల్లో లాలిత్యం, చూపుల్లో వలపు. ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసే ఒక్కో ఫోటో ఒక్కో గ్యాలం లెక్క. ఆ గ్యాలానికి చిక్కేది ఎవరో కాదు, అంతా యువకులు, సమాజంలో హోదా, చేతిలో డబ్బున్న బడా బాబులు. అయితే లలిత గురించే మాటలకు పడిపోయి ఆమె పిలవగానే ఆరేపల్లిలోని ఆమె ఇంటికి పరిగెత్తుకొచ్చేవారు ఈ బడాబాబులు. బాధితుడు లోపలికి రాగానే తలుపులు మూసుకునేవి. లలిత తన వలపు జాలంతో వారిని తెగ ముంచేసేది. అంతా బాగుందనుకున్న టైంలో ఆ గది మూలాల్లో ఎక్కడో ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కళ్ళు ఆ బాధితుడి ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ ఉండేది. అయితే ఆ కెమెరా వెనుక ఉన్నది మరెవరో కాదు, స్వయానా ఆమె భర్త శరత్ కుమార్. ఏకాంత క్షణాలు ముగియగానే సీన్ లోకి భర్త ఎంట్రీ ఇచ్చేవాడు. ఇద్దరూ కలిసి ఫోన్ లోని వీడియోని బాధితుడి కళ్ల ముందు ఉంచేవారు. ఇదిగో ఇప్పుడే ఈ వీడియోని నీ భార్యకి, నీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ చేస్తున్నాం, వద్దంటే డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ దందా షురూ చేసేవారు. పరువు పోతుందన్న భయంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చేవారు. అడిగినంత డబ్బులు వస్తుండటంతో వారి ఆశ వెర్రితలలు వేసింది. మరికొంత డబ్బు ఇస్తేనే వీడియో డిలీట్ చేస్తాం, లేదంటే నీ పరువును బజార్న పడుతుంది అంటూ వేధింపులకు గురిచేసేవారు. కరీంనగర్ జిల్లాలో ఇటీవలే వెలుగు చూస్తున్న హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో దంపతుల హనీ ట్రాప్ లీలలు షాక్ కు గురిచేశాయి. కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన లలిత, శరత్ కుమార్ గతంలో మార్బుల్ వ్యాపారం చేసేవారు. అందులో భారీగా నష్టాలు వచ్చాయి. అయితే ఈ దంపతులు ఇప్పుడు ఈజీ మనీ కోసం వ్యాపారస్తులు, యువకులే లక్ష్యంగా హనీ ట్రాప్ కు తెరలేపారు. ప్లాన్ ప్రకారం ఇన్స్టాగ్రామ్ లో తరచూ పోస్టులు పెట్టేవారు. ఆ పోస్టులకు స్పందించి సంప్రదించిన వారికి వల విసిరేవారు. ఇంటికి పిలిచి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త సెల్ ఫోన్ లో వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసేవారు. హనీ ట్రాప్ చేసి ఓ వ్యక్తి దగ్గర 20 లక్షల రూపాయల వరకు దోచేశారు ఈ దంపతులు. ఇక తన దగ్గర డబ్బులు లేవని ఆ వ్యక్తి చేతులెత్తేయడంతో వీడియోలు నెట్లో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరించి మరో 5 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వేసిన మాస్టర్ ప్లాన్ లో ఆ దంపతులు అడ్డంగా బుక్కయ్యారు. కేసు దర్యాప్తులో వందల వీడియోలు తెరపైకి వచ్చాయి. 100 మందికి పైగా వీడియోలు తీసి బెదిరించినట్టుగా తెలుస్తోంది. సుమారు 400 మంది యువకులు, వ్యాపారవేత్తలు వీరి వల్ల చిక్కుకున్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అందులోనూ దాదాపు 100 మంది రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్టు గుర్తించారు. ఇతని భార్య పాల్గొంటుండగా ఆ గదిలో తన భర్త వీడియో కెమెరా అమర్చి ఆ కెమెరాకు తన ఫోన్లోకి అటాచ్మెంట్ చేసి తనను బాగా వేధిస్తే, డబ్బుల గురించి వేధిస్తే, అప్పటికే అతను కారు కొనిచ్చిండు, అపార్ట్మెంట్లో కూడా లోన్లు అతనే కట్టుకుంటూ ఇంట్లో ఏసీలు, ఇతర సామాగ్రి, విలువైన వస్తువులను కొనివ్వడం జరిగింది. వాళ్ళు వినకుండా ఎలాగైనా చంపేస్తామని బెదిరించి వెళ్ళిపోయారు. అతడు వెంటనే భయపడి ఈ విషయాన్ని వాళ్ళ బంధుమిత్రులకు తెలియపరచగా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమనగా మా వద్దకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నేను వారిద్దరి దంపతులపై కేసు నమోదు చేయడం అయినది. మొత్తంగా లలిత, శరత్ కుమార్ల చేతులకు సంకెళ్లు పడ్డాయి. నిన్నటి వరకు విలాసవంతమైన భవనంలో హనీ ట్రాప్ దందా చేసిన ఆ జంట ఈ రోజు జైల్లో చీకటి గదుల్లో ఊచల లెక్క పడుతోంది. సంకెళ్లు పడిన ఈ దంపతుల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.